భగవంతుని యొక్క కథాశ్రవణం మనిషి అన్ని కష్టాలు మర్చిపోయి పరమ సంతోషంతో వినడానికి వీలైనటువంటి సాధన. ఆ ఒక్క లక్షణం ద్వారా పరీక్షిత్ మహారాజు గారు ధరించిపోయాడు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం మర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాలుగా భక్తి ఉంటుంది అని భాగవతంలోనే ప్రహ్లాదుడు ప్రతిపాదిస్తాడు. ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్కరు ధరించిపోయారు. శ్రవణం విని పరీక్షిత్తు ధరించాడు. కీర్తనం భగవత్ కథని పరవశంతో చెప్పి, ఒక బిందె తీసుకెళ్ళి నీళ్లు పడుచున్న చోట పెడితే బిందె నీటితో నిండిపోయిన తరువాత ఇక నీరు పట్టక అంచుల వెంట నీరు కారిపోయినట్టుగా భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించడం చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా బయటికి వచ్చేటట్టు మాట్లాడగలిగినటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తి యొక్క భగవత్ నామ సంకీర్తనం ఎలా ఉంటుందో అలా కీర్తనము చేయగలిగినటువంటి దక్షత కలిగినటువంటి మహాపురుషుడు శుకబ్రహ్మ. అందుకే కీర్తనము చేత శివుడు ధరించిపోయాడు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, నిరంతరం భగవంతుణ్ణి స్మరించి పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా విద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సందానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వముందువరా. అంత గొప్పగా అనుసంధానమయ్యాడు. అందుకే స్మరణం జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి ప్రహ్లాదుడు అలా జ్ఞాపకానికి తెచ్చుకు ధరించిపోయాడు ప్రహ్లాదుడు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం, ఆయన పాదసేవనము ద్వారా ధరించిపోయింది లక్ష్మీదేవి. పాదసేవనం అర్చనం పృథు మహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కరు ప్రతినిధిగా ఒక్కొక్క మార్గంలో ప్రయాణించి తరించిపోయారు. స్వామి హనుమ అంత నిరంతర భక్తితో వింటూ ఉంటారు. ఆ వినడంలో కూడా ఉన్న గొప్పతనం ఏమిటంటే, అంతటి మహాపురుషుల దగ్గర విన్నాను, వీడెంతటి వాడు చెప్పడానికి అని అనరు. అందుకే శ్రీరామచంద్రమూర్తి తన అవతార పరిసమాప్తి చేసేటప్పుడు వానరులందరినీ మిగిలిన వారందరినీ కూర్చోపెట్టి, నేను సరయూ నది ప్రవేశం చేసేస్తున్నాను, నాతో పాటు రావాలని అనుకున్న వాళ్ళు రావచ్చు అంటే ఎందరో ఆయన వెంట సరయూ ప్రవేశం చేసేసి వాళ్ళకి తగిన లోకాలకు వెళ్ళిపోయారు. హనుమని అడిగారు రామచంద్రమూర్తి, హనుమ నువ్వు కూడా వచ్చేస్తావా నాతో అని అడిగారు. అడిగితే హనుమ అన్నారు, నాకు మీరొకటి మీ కథ ఒకటి కాదు, మీ కథయే మీరు. అందుకే రామాయణం జీవధార, మధురాతి మధురమైన కథ. దానికి అసలు ఏ రకమైన వ్యాఖ్యానములు అక్కర్లేదు. రామాయణాన్ని రామాయణంగా చదువుకుంటే చాలు. వేదోపబ్రహ్మణం, మధురాతి మధురమైన కథ అందరికీ మార్గదర్శనం చేస్తుంది. అంత గొప్పదైనటువంటి రామ కథ నాకు చాలు రామా అంటే, రాముడు హనుమకి వరం ఇచ్చారు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యం అనుపాలయం. హనుమ నా కథ చాలు అన్నావు కనుక ఎక్కడెక్కడ వినపడుతుందో, ఎక్కడెక్కడ రామనామ గానము వినపడుతుందో అక్కడక్కడికి వెళ్ళి నువ్వు కూర్చో. హనుమ వస్తే నిరంతర శుభములు జరుగుతాయి. చచ్చిపోయేవాడు కూడా బ్రతికేది హనుమ యొక్క సాన్నిధ్యము వలన సంభవం అవుతుంది. అందుకే మీరు రామాయణాన్ని ఒక కోణంలో పరిశీలనం చేస్తే కథ బిగుసుకుపోయింది. ఇక ఈ కథ ముందుకెళ్ళదు. ఈ వ్యక్తి మరణిస్తాడు అని మీరు అనుకున్న చోట హనుమ ప్రవేశిస్తే బ్రతుకుతాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, హనుమ కిష్కింధకాండలో ప్రవేశిస్తారు. ప్రవేశించినప్పుడు నిజానికి సీతమ్మ క్షేమ వార్త రాముడికి తెలియదు, రాముడి క్షేమ వార్త సీతమ్మకి తెలియదు. సీతమ్మ ఉరిపోసుకుని మరణించడానికి సిద్ధపడిపోతారు. అంత నిస్పృహతో ఉన్నటువంటి సీతమ్మని బ్రతికించినటువంటి వారు హనుమయ్యే. రాముడికి సీతమ్మ క్షేమవార్త చెప్పి బ్రతికించిన వారు హనుమయ్యే. సుగ్రీవుడు తానిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినప్పుడు, సీతమ్మ జాడ తన అనుచరుల ద్వారా కనిపెట్టలేకపోయినప్పుడు మాట పోగొట్టుకున్నవాడు మరణమును పొందినవాడే. కానీ
తన మాట తాను నిలబెట్టుకోవడానికి కారణమై హనుమ ద్వారా కీర్తిని సంపాదించుకున్నారు కనుక సుగ్రీవుడికి ప్రాణదానం చేసిన వారు హనుమయే. చిట్ట చివర బ్రహ్మాస్త్ర బంధనంలో వానరులు రామలక్ష్మణులు పడిపోతే సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఇంతమందిని బ్రతికించింది కూడా హనుమయే. తుట్టతుదన తిరిగి వచ్చేస్తున్నప్పుడు భారద్వాజాశ్రమంలో రామాదులు దిగితే పుష్యమీ నక్షత్రంలో రాముడు కనపడకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానని నియమం పెట్టుకున్న భరతుడు మరణించకుండా చూడడానికి ముందు వెళ్ళి రేపు రాముడు వస్తున్నాడని రాముడి క్షేమవార్త చెప్పి భరతుడి ప్రాణములు నిలబెట్టినటువంటి వారు కూడా స్వామి హనుమయే. భయంతో హడిలిపోయి కొండ మీద పరిగెడుతూ వచ్చిన రామలక్ష్మణుల్ని చూసి మృత్యు సదృశమైనటువంటి భయాన్ని పొందినటువంటి సుగ్రీవుడికి ఊరట కల్పించి రామలక్ష్మణులతో మాట్లాడి సఖ్యం కల్పించి వాలి వధ జరిగేటట్టుగా చేసి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించి ప్రాణప్రదానం చేసినటువంటి వ్యక్తి హనుమయే. హనుమ ఎక్కడెక్కడ కనపడతారో అక్కడక్కడ ప్రాణములు నిలబడతాయి. ప్రాణము అంటే వాయువు, వాయుపుత్రుడే హనుమ. ఆత్మావై ప్రణామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. అందుకే హనుమదుపాసన జరిగిన, హనుమ గురించి విన్న, హనుమని స్మరించిన మృత్యు సదృశమైనటువంటి దుఃఖము కూడా తొలగిపోతుంది అని చెప్తారు పెద్దలు. అందుకే సుందరకాండ 1కి 10 మాటలు పారాయణ చేస్తారు. అంతటి తేజోవిరాజితుడైన మహానుభావుడు ఎవరు చెప్పారు అన్న దానితో సందర్భం ఉండదు. రామ కథ చెప్తూ ఉంటే చాలు పరమ సంతోషంతో అక్కడికి వచ్చి కన్నులు దించుకుని కన్నుల వెంట ఆనంద బాష్ప ధార పడుతూ ఉండగా వింటూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, అలా వినగలిగినటువంటి శ్రోత నిరంతరం అలా శ్రవణం చేస్తూనే ఉంటారు. ఆయనలాంటి విద్యార్థి, ఆయనలా వినయంతో గురువుగారి దగ్గర నేర్చుకోగలిగినటువంటి వాడు లోకంలో ఏ శంకర భగవత్పాదుల వంటి వారో తప్ప అన్యులు కానరారు. అందుకే ఆయనని మించినటువంటి మహానుభావుడు ఇంకొకడు లేడు. లోకంలో అన్నిటికన్నా పెద్ద ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏది అంటే జడత్వం. శరీరానికి వచ్చేటటువంటి దీర్ఘవ్యాధి కన్నా భయంకరమైన మనోవ్యాధి ఏది అంటే జడత్వం. జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నీ వింటాడు కానీ ఏది జీవితంలోకి అనుష్ఠానంలోకి రాదు. అన్నీ విన్నానంటాడు, అడిగితే ఏ ఒక్క విషయము జ్ఞాపకమునకు రాదు. అదే జడత్వం అంటే. జడత్వం పోవాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు దేనిని విన్నావో దాని చేత ప్రేరణ పొంది ఉన్నావా. ఫలానా వారి మాట ఒకటి నా జీవితాన్ని మార్చింది, ఆ ఒక్క మాట చేత నా జీవితం యొక్క దిశ తిరిగిపోయి మారాకు తొడిగి నేను నా జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నాను అని భారతంలోంచి ఒక మాట చెప్పగలవా? రామాయణంలోంచి ఒక మాట చెప్పగలవా? భాగవతంలోంచి ఒక మాట చెప్పగలవా? పుణ్యం కోసం వినడం వేరు, జీవితాన్ని మార్చుకోవడం కోసం వినడం వేరు. జీవితాన్ని మార్చుకోవడం కోసం విన్నది ఏదుందో అది గొప్ప. అందుకే ఆధ్యాత్మిక ప్రసంగాలకి సంబంధించినంత వరకు మాట్లాడిన వారు కితాబుల కోసం మాట్లాడరు. ఆయన చాలా బాగా చెప్పారండి అండం వల్ల ప్రయోజనం కాదు, ఆయన చెప్పిన దాంట్లో నేను ప్రభావితుడయ్యానండి అన్నది గొప్ప. తప్ప శోభానాయుడు గారు వచ్చి నృత్యం చేశారనుకోండి, ఆవిడ చాలా బాగా చేశారండి అనొచ్చు, ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళి అలా చేయలేం కాబట్టి. బాలమురళీకృష్ణ గారు చాలా బాగా పాడారండి అనొచ్చు, ఎందుకంటే ఆయనలా మనం పాడలేం కనుక. మంచి మాటలు చెప్పిన వారిని ఆయన చాలా బాగా చెప్పారండి అనడం వల్ల ఉపయోగం ఉండదు. మనం ఒక్క మాట అయినా పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకున్నామా అండి, అది ప్రధానం. కాబట్టి నిరంతరం అలా వినగలిగిన వారు, నిరంతరం అలా అనుష్ఠానంలోకి తెచ్చుకోగలిగినటువంటి వారు హనుమ. అందుకే హనుమని ఉపాసన చేసిన, పరదేవతని ఉపాసన చేసిన జడత్వం విరిగిపోతుంది. సమాజంలో అది విద్యార్థులకే కాదు అందరికీ కూడా ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి స్థితి. తెల్లవారుజామున 4 గంటలకి లేవాలి కార్తీక సోమవారం అని చెప్పి ఒక ప్రాణం లేని గడియారానికి చెప్పి దానికి తగినట్టుగా వ్యవస్థ చేసి పెట్టుకుంటే నిద్రపోకుండా ఖచ్చితంగా తెల్లవారుజామున 4 గంటలు అయ్యేటప్పటికీ మంగళప్రదంగా లేపుదాం,
ఏదో పాము బుస కొట్టినట్టో పెద్ద పులి అరిచినట్టో కాకుండా గంట కొడుతూ లేపుదామని మంగళప్రదంగా గంట కొడుతుంది. ఒక నోరు లేని యంత్రం 4 గంటలకి లేపమని అడిగితే గంట కొట్టింది. 4 గంటలకి లేద్దామని పెట్టుకున్న వ్యక్తి ఇంకొక పావు గంట ఆగి లేస్తానని దాని నెత్తి మీద నొక్కి పడుకుంటే గంట కొడితే లేవలేని వాడివి నిద్రపోయి పావు గంట తర్వాత నీ ఎంత నువ్వు లేవగలవా? పోయిందా లేదా కార్తీక సోమవారం? జడత్వం. వింటాడు, ఆచరించాడు, చూస్తాడు, ప్రభావితుడు కాడు, పుస్తకాలు చదువుతాడు, ఏ ఒక్క విషయాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకోడు. త్రివేణీ సంగమంలో మొసలి ఉంటుంది, ఉండి జీవిత పర్యంతం అందులో ఉంటుంది, ఉండి వచ్చిన వారందరూ ఎవరు దొరుకుతారా కాలు పట్టుకు లాగుదామని చూస్తుంది. ఎన్నేళ్ళు త్రివేణీ సంగమంలో మొసలి ఉంటే పుణ్యం వచ్చింది? ఒక భాగవతోత్తముడు సకుర్నత్వా నత్వా అంటారు శంకరాచార్యుల వారు. ఒక్కసారి ములిగాడు త్రివేణి సంగమంలో, చాలు ఆయన జీవితం బొబ్బిడే, ఆయనకి పుణ్యం లభించింది. నువ్వు ఎన్నిసార్లు విన్నావు, ఎంత చదివావు కాదు, నువ్వు ఎంత ప్రభావితుడవయ్యావన్నది అత్యంత ప్రధానమైన విషయం. జీవితంలో ఆ ప్రభావితుడు కావడం అన్నది అలవాటు కాలేదనుకోండి, ఆ గుల్లబారుతనం మనసుకు లేదనుకోండి, ఉపయోగం ఉండదు. వర్షానికి పక్షపాతం ఏముంటుందండి? అన్ని చోట్ల ఒక్కలాగే కురుస్తుంది. విత్తనం ఒట్రు మట్టిలో ఉందనుకోండి, ఒక్క చినుకు తగిలితే మొక్క అవుతుంది. బండరాయి మీద విత్తనం ఉందనుకోండి, ఎంతసేపు వర్షం పడితే మొలకెత్తుతుంది. అసలు లోపల ఆర్ద్రత ఉందనుకోండి, నేను మారాలి, ఏదో ఒక మంచి మాట పట్టుకోవాలన్న తాపత్రయం ఉందనుకోండి, ఆ వ్యక్తి మారతాడు, ఆ వ్యక్తి మారాకు తొడుగుతాడు. అసలు అటువంటి ఆర్ద్రతే లేదనుకోండి, ఉపయోగం ఏముంటుంది? ఒక గోడకి తీసుకెళ్ళి మేకు కొడితే ఆ మేకు దిగాలి అంటే గోడకు గుల్లబారుతనం ఉండాలి. అది లోపల పెద్ద ఇనప దూలం ఉందనుకోండి, మేకు వంగిపోతుంది తప్ప మేకు గోడలో దిగదు. అసలు పుచ్చుకోవడానికి కావలసినటువంటి ఆర్ద్రత మనసుకు ఉండాలి. ఆ ఆర్ద్రత ఎవరి జీవితాన్ని పరిశీలిస్తే వస్తుంది అంటే హనుమ యొక్క జీవితాన్ని పరిశీలిస్తే వస్తుంది. విశ్రాంతి అన్న మాట కానీ, బడలిపోయానన్న మాట కానీ ఆయన జీవితంలో కనపడవు. సుందరకాండని మీరు పరిశీలనం చేస్తే ఆయన సీతాన్వేషణానికి బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమ వార్త చెప్పే పర్యంతం నేనిది తిన్నానా, గుక్కడి మంచినీళ్ళు తాగానా, బడలిపోయాను కదా కాసేపు పడుకుందామా, ఏ ఆలోచన రాదు. ఏ కార్యక్రమం మీద వెళ్ళారో ఆ కార్యక్రమం మీద అంత గొప్పగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ, అది జడత్వం పోయింది అంటారు. జడత్వం విరిగిపోయిందనుకోండి, ఇక ఆ వ్యక్తి అల్లుకుపోతాడు, వృద్ధిలోకి వస్తాడు. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం అక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్లభేత్. హనుమని స్మరిస్తే అంటే ఆయన జీవితాన్నంతటినీ పరిశీలించడం అలవాటైతే మనిషికున్న జడత్వం పోతుంది. అందుకే సమాజమునకు ఆయన కథే స్ఫూర్తిదాయకం, ఆయన సాధించిన విజయములే స్ఫూర్తిదాయకం. మీరు ఏ కోణంలో ఆయన్ని పరిశీలించండి, ఆయన లాంటి మహాపురుషుడు కనపడడం. ఆ జడత్వాన్ని విరచడంలో ఆయన పరదేవత. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అవిద్యానామంతస్తిమిర విహిరోద్విపనగరి జడానా చైతన్య స్తబక మకరంద శృతిచెరి దరిద్రాణం చింతామణిగుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురవిభువరాహస్య భవతి అంటారు. జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచెరి, ఆ జడత్వం వీగిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి లక్షణం పరదేవత యందు ఉంటుంది, స్వామి హనుమ యందు ఉంటుంది. ఇద్దరి యొక్క కథని పరిశీలించిన, వాళ్ళ జీవితాల్ని పరిశీలించిన మనకి సిగ్గేస్తుంది. ఇలా ఉండడమా? కాదు, నేను మారాలి అని ఒక లక్షణాన్ని పొందుతాడు. అన్నిటికన్నా హనుమ జీవితం నుంచి ప్రతి వ్యక్తి సమాజంలో నేర్చుకోవలసినటువంటి విషయం వినయం. ఆయన లాంటి వినయం కలిగినటువంటి వ్యక్తి ఎక్కడ వెతికినా మీకు కనపడరు. అహంకరించడానికి ఎన్ని లక్షణాలు ఉండొచ్చో అన్ని లక్షణములు ఆయనకున్నాయి. నిజంగా ఆయన గర్వపడాలి అనుకుంటే ఆయన లాంటి సమర్థతలు ఉన్నటువంటి వ్యక్తి వేరొకడు కానరాడు. బ్రహ్మాస్త్రమునకు కట్టుబడరు. నోరు విప్పి మాట్లాడారా,
తస్య నారాధ్యతే చిత్తం ఉజ్జిజాతే రేరసి అంటారు రామచంద్రమూర్తి అంతటి వారు. ఇటువంటి వ్యక్తి మాట మాట్లాడితే కత్తి ఎత్తిన వ్యక్తి కూడా కత్తి పెట్టి నరకకుండా కత్తి దింపేస్తాడు. అంత గొప్పగా మాట్లాడగలిగిన వ్యక్తి. నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శిక్షమేవ విభాషితం అంటారు రాముడు. వేదములు చదవనివాడు, వేదాంతములు చదవనివాడు ఇలా మాట్లాడగలడా? ఎంత శక్తివంతమైన వాక్కు అని ప్రశంసించారు హనుమ మొట్టమొదట మాట్లాడగానే. అంత గొప్ప వాక్చెరి, అంత గొప్ప శాస్త్ర పాండిత్యం, అంత గొప్ప అనుష్ఠానం, అంత బలం, అంత విద్వాంసుడు, అంతటి నవవ్యాకరణ పండితుడు, అంతగా ఇంద్రియములను గెలిచినటువంటి వ్యక్తి, అంతటి బుద్ధిమతాం వరిష్టం. ఆయన కన్నా బుద్ధిమంతుడు లోకంలో ఉన్నాడని చెప్పడం సాధ్యం కాదు. ఇన్ని ఉండి ఆయనకి తెలియనిది ఏమిటంటే అహంకరించాడు. కానీ లోకంలో నాబోటిగాడికి ఏది ఉన్నా దేనికి పనికొస్తుంది అంటే అహంకరించడానికే పనికొస్తుంది. ఒక్కొక్కరికి ఎందుకు అహంకారం అంటే నాకేమీ లేదు కాబట్టి అని. అహంకరించడానికి కారణాలు వెతుక్కుంటారు, గర్వంగా ఉండడానికి నేను ఇది అని లోపల ఒక భావన పెంచుకుంటారు. దానితో అంటి పెట్టుకుని ఎప్పుడు నేను ఇది అయి ఉన్నాను అని మనసులో ఒక భావన పెట్టుకొని అదే అహంకారంతో అదే గర్వంతో జీవిస్తూ ఉంటాడు. మీరు హనుమని చూడండి, ఆయనకున్న వినయం లాంటి వినయం లోకంలో ఎక్కడా కనపడదు. సీతాపహరణం జరిగిన తరువాత 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకెళ్ళి సీతమ్మతో మాట్లాడి ఆమెకి రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని ఇచ్చి రాముడే హఠాత్తుగా వస్తే ఆవిడ ఎంత సిగ్గుపడిపోయి ఆనందపడిపోతుందో అంత ఆనందపడి ఉంగరం అందుకున్నటువంటి ఎర్రపడిన బుగ్గలున్న సీతమ్మని చూసినటువంటి ఏకైక వ్యక్తి రామాయణంలో హనుమ. ఇంకెవ్వరూ అటువంటి దర్శనాన్ని పొందలేదు. కానీ రాముడి దగ్గర ఉంగరం తీసుకొచ్చేటప్పుడు కూడా ఆయన ఉంగరాన్ని తల మీద జుత్తులో దూపుకుని వెళ్ళారు. నాకు ప్రభువు, మహానుభావుడు, గౌరవనీయుడు, పూజనీయుడు, అటువంటి వారి యొక్క హస్తాభరణం అది ఆయన చేతి ఉంగరం. దాన్ని నేను ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుని వెళ్ళకూడదని తలలో జుట్టు ముడిలోకి దోపుకుని పెట్టుకుని వెళ్ళారు. మళ్ళీ సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఉంగరం ఇచ్చేటప్పుడు నిజానికి అతిశయంతో ఇవ్వచ్చు. నేను ఒక్కడనే వచ్చానమ్మా, ఇన్ని కోట్ల వానరములు అన్ని దిక్కులకి వెళ్ళాయి, కానీ ఏ ఒక్కరికి రాముడు ఇవ్వలేదు తన అంగుళీయం. నాకొక్కడికే ఇచ్చాడు. ఆయనకి తెలుసు నేను నిన్ను చూస్తాను, అందుకు ఇచ్చాడు అని ఇవ్వచ్చు. కానీ ఇచ్చేటప్పుడు ఆయన ఆ మాట అనలేదు. అసలు మనం ఎవ్వరం ఆ ఉంగరం ఇచ్చేటప్పుడు బహుశः హనుమ ఏం మాట్లాడతారు అని ఆలోచిస్తే ఆయన అలా మాట్లాడతారు అన్నది మన ఊహ కందనటువంటి మాట మాట్లాడారు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖఫలాహ్యసి అన్నారు. కనీసం అమ్మ నా పేరు హనుమ అని చెయ్యి ఇటువైపుకి తిప్పి చూపించలేదు. చూపించకుండా వానరోహం మహాభాగే, అమ్మా నేను వానరుణ్ణి. అందుకే మీరు చూడండి హనుమత్వాహనం ఒక్కటి ఇలా ఉంటుంది. చూడండి లోకంలో ఇంతకన్నా నాకేం కావాలి అన్న తృప్తితో మాట్లాడాడు అనుకోండి, అప్పుడు 2 చేతులు ఇలా పెడతాడు. ఇంకేం కావాలండి నాకు, వంశం చూడాలనుకున్నాను, మనవడు పుట్టాడు, ఇంకేం కావాలి అంటాడు ఇలా 2 చేతులు పెట్టి. సీతారాములు తన మీద కూర్చుంటే హనుమ చేతులు ఇలా ఉంటాయి. ఇంకింతకన్నా నాకేం కావాలి, ఆయన ఇంకేం కోరరు. భగవంతుణ్ణి వహించడాన్ని కోరుకుంటాడు. భగవంతుడు తాను వహించగలగాలి, తాను ఆయన్ని మొయ్యాలి. వానరోహం మహాభాగే, ఓ మహాభాగే నేను వానరుణ్ణి. అలా అనడానికి ఇష్టపడరెవరు. కానీ ఆయన ఆ మాట అన్నారమ్మా నేను కోతినమ్మా. దూతో రామస్య ధీమతః, బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతని. దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖఫలాహ్యసి. నీకు నమ్మకం కలగడం కోసమని రామచంద్రమూర్తి ఇచ్చిన ఉంగరం, తల్లి దీన్ని స్వీకరించు,
ఇక్కడతో నీ దుఃఖం అంతా పరిసమాప్తమైపోయిందమ్మా అన్నారు. తప్ప కనీసం తన పేరు కూడా చెప్పలేదు. మీరు చూడండి, చిన్న చిన్న విషయాలకి కూడా ఎన్ని మార్లో చెయ్యి ఇటువైపు తిప్పి నేను 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 నేను. హనుమ జీవితం బాగా చదివితే, రామాయణం బాగా చదివితే, హనుమద్వైభవం తెలుసుకుంటే అంతటి మహానుభావుడే అనలేదు. నేనెందుకు ఇన్ని మాటలు ఇలా చూపించుకుని నేను 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 అనాలని సిగ్గేస్తుంది. వానరోహం మహాభాగి. అంతేకాదు, సీతమ్మ దగ్గర కేశభూషణాన్ని పుచ్చుకున్న తర్వాత కూడా 80 లక్షల మంది కింకరుల మూకని తానొక్కడే కొట్టి తోరణం మీద కూర్చున్నప్పుడు కూడా నేనింతటి వాణ్ణి అనలేదు. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. అక్లిష్టకర్ముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేనన్నాడు. ఏమి భక్తి! ఆయనంతా ఆయన వెళ్ళలేరా? వెళ్ళగలరు, 100 యోజనముల సముద్రాన్ని దాటి. మహానుభావుడు, అందులో సందేహం లేదు. కానీ వెళ్ళేటప్పుడు నేను వెడుతున్నాను అనలేదు. నేను వెడుతున్నాను అనకుండా యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం. రామచంద్రమూర్తి బంగారు కోదండాన్ని చేత్తో పట్టుకుని కుడి చేత్తో వెనకన ఉన్నటువంటి అక్షయ బాణతూడీరంలోంచి ఒక బాణాన్ని లాగి వింటినారికి సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రామచంద్రమూర్తి యొక్క శక్తిని తనలోకి పుంజుకున్నటువంటి బాణము ఏ విధంగా వెళ్ళి లక్ష్యం మీద పడి తిరిగి వస్తుందో, అలా నేను కూడా రామచంద్రమూర్తి అనుగ్రహంతో బయలుదేరుతున్నాను తప్ప ఇది నా శక్తి కాదని చెప్పి బయలుదేరినటువంటి మహానుభావుడు. అంతటి వినయము తప్ప ఎక్కడ నేను గొప్ప అన్న మాట అనరు. సరికదా, ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇతరులలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వెతికి వెతికి చూడడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా దోషం ఉంటే దిద్దడానికి ప్రయత్నిస్తారు. ఇది దిద్దుకోండి, ఇది దిద్దుకోండి, ఇది దిద్దుకోండి. అవసరం లేకపోయినా ఎంత కష్టపడి రాయబారం చేశారు రావణాసురుడికి. నీకెందుకు రాయి అక్కరలేని విషయం? నిష్కారణంగా చచ్చిపోతావు రాముడి చేతిలో, రాముడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేయి బ్రతికిపోతావు అని ఎన్ని మంచి మాటలు చెప్పారు. అవతల వారి అభ్యున్నతిని కోరి నిరంతరం మంచి మాటలు మాట్లాడతారు. అంత వినయంతో ప్రవర్తిస్తారు. గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుకర విభూషణం భర్తారమివ సంప్రాప్త జనకీ ఉదితాభవత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఆ రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని హనుమ నుండి పుచ్చుకున్నటువంటి సీతమ్మ అకస్మాత్తుగా కాలం కాని కాలంలో భర్తగారే వస్తే చూసి మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఎలా సిగ్గుపడుతుందో అలా సిగ్గుపడి లజ్జను పొంది ఉండగా, ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకుని ఉండగా ఇన్ని నెలల పాటు బాష్పధారలతో అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేనచ అంటారు. అలా ఏడుస్తూ ఉన్నటువంటి సీతమ్మ ఆ ఒక్క క్షణంలో అంత సంతోషాన్ని పొందింది. అంత సంతోషంతో ఉన్నటువంటి సీతమ్మని చూసినటువంటి ఏకైక వ్యక్తి హనుమ ఒక్కరే.